కార్తీక పురాణంలో ఒక చిన్న కథ ఉంది. ఎంత రమణీయంగా ఉంటుందో. అది ఏంటంటే, సరస్వతీ నది తీరంలో ఒక శిథిలమైన శివాలయం ఉండేది. ఒకసారి అక్కడికి ఒక యోగి వచ్చి కార్తీక మాసంలో సాధన చేసుకుందాం అని ఆలయం అంతా ఊడ్చి శుభ్రం చేసి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు, నెయ్యి, ఒత్తులు అన్నీ తెచ్చి 12 దీపాలుగా వెలిగించి సాధన ప్రారంభించాడు. ఆ పక్కనే కలుగులో ఉన్న ఎలుక ఉండేది. దానికి ఆకలి వేసి చుట్టూ చూసేసరికి కొండెక్కిపోయిన దీపంలో వత్తికి నెయ్యి ముద్ద అంటుకొని కనిపించింది. ఆహా, తిందాం అని చెప్పి ఆ ఒత్తిని నోటితో కరుచుకొని తన కలుగులోకి పారిపోతూ ఉంటే ఆ పక్కనే వెలుగుతూ ఉన్న ఇంకొక దీపాన్ని ఒత్తి తగిలి అంటుకుంటుంది. అంతే, కార్తీక మాసం శివాలయం తన చేత్తో దీపాన్ని వెలిగించినట్టు అయింది ఆ ఎలుకకి. అంతే, పాపాలన్నీ హరించుకుపోయి మానవ రూపంలోకి వచ్చేసింది. అది చూసి ఆ యోగి ఆశ్చర్యపోయి, ఎవరు నాయనా నువ్వు అని అడిగితే ఆ జరిగిన సంఘటన చెప్పి, నేను ఎవరో నాకు తెలియదు స్వామి అన్నాడు. అప్పుడు ఆ యోగి దివ్య దృష్టితో చూసి, నాయనా, నువ్వు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడివి. నీ పేరు బాహాలికుడు. ధనాశాపరుడివై నిత్యకర్మలు మానేసి కాకులకి వాటిని పెట్టిన పిండాలు తింటూ పండితులను తిడుతూ కాలం గడిపావు అని చెప్పాడు. నీ భార్య పిల్లల్ని నువ్వు పోషించాల్సింది పోయి ఆమె సంపాదనతో ధనంతో కడుపు నింపుకున్నావు. ఆఖరికి ధనం కోసం ఆడపిల్లల్ని కూడా అమ్మే వృత్తి చేశావు. ఇంకొక శాపంతో ఎలుకలాగా మారిపోయావు. నీ ఊర్లో ధనం అంతా ఒక చోట పాతిపెట్టావు. అది తీసుకొని ఇప్పటికైనా ధర్మ కార్యాలకి వినియోగించు అని చెప్పి ఆయన హితవు చెప్పారు. ఈ కథ ఏం చెప్తుంది అంటే, బాహాలిక్కుడు లాంటి బద్ధకపు జీవులు ఈ కాలంలో చాలామంది ఉంటారు. ఉద్యోగం చేయడం మానేసి ఇంట్లో కూర్చొని బెట్టింగ్ గేమ్స్ ఆడుతూ భార్య చేతి సంపాదన తింటూ భార్యని బాధ పెడుతూ ఉంటారు. అది మానేయాలి. మనం చేసే ప్రతి కర్మలో వాటికి తగిన శిక్ష ఉంటుంది. వీటన్నిటికీ పురాణాలే ఆదర్శం. మీరు కూడా ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించండి. ఇంకా కార్తీక మాసం అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని కొట్టండి.